ఆల్రెడీ మనల్ని అధర్మం నుండి కాపాడేవాడు అతను మన మధ్యలోనే ఉన్నాడు అంటే మీరు నమ్ముతారా? కల్కి ఫ్యూచర్ కాదు, ఆల్రెడీ ఇప్పుడు జరిగేదే. మన మధ్యలానే ఉన్నాడు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే మనకే అర్థమైతుంది. ఎటు చూసినా గందరగోళం, యుద్ధాలు, నేచురల్ డిజాస్టర్స్, కొత్త కొత్త రోగాలు, లీడర్స్ చేసే అవినీతి పనులు, దొంగ మాటపేదాలు, ఇవి అన్నీ చూస్తే ఆల్రెడీ కల్కి వచ్చిందా అని అనిపిస్తుంది కదా. ఈ ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ కల్కి సిరీస్ లాస్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. ఆల్రెడీ కల్కి భూమి మీద పుట్టిందా? ఒకవేళ పుడితే మనం కల్కిని ఎలా గుర్తుపట్టాలి? మన పురాణాలలో ఉన్న వాటిని ఇప్పుడు మనం ప్రెజెంట్ సిచ్యువేషన్తో కంపేర్ చేసి చూద్దాం. దానికంటే ముందు ఈ సిరీస్లో ఇది 5th ఎపిసోడ్. దానికంటే ముందు 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్నీ చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీరు కల్కి గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన పురాణాలలో కల్కి పుట్టినప్పుడు ఏం జరుగుతుందో క్లూస్ ఇచ్చింది. కల్కి శంబలాలో జన్మిస్తాడు. శంబలా సిటీ నార్మల్ ప్రజలకి అంటే మనకి కనిపించదు అని అంటారు. కల్కి విష్ణుయశ అండ్ సుమతికి జన్మిస్తాడు. కల్కి ఒక్క బ్రహ్మన్ ఫ్యామిలీలో పుడతాడు అని ఉంది. కల్కి ఈ కలియుగంలో డార్కెస్ట్ ఫేస్ వచ్చినప్పుడు, అన్యాయం పెరిగినప్పుడు, అధర్మం లిమిట్స్ లేకుండా అయినప్పుడు కల్కి పుడతాడు. పురాణాలలో క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఫైనల్ ఫేస్ ఆఫ్ కలియుగంలో ఉన్నాం. లేదా టైం ఉందా? ఆల్రెడీ ఫైనల్ ఫేస్లోనే ఉన్నామా? కలియుగం ఎండ్కి వచ్చిందా? మన పురాణాలు మనకు క్లియర్గా మెన్షన్స్ చేసి ఉన్నాయి. సిచ్యువేషన్స్ ఎంత దారుణంగా మారుతాయని. అందులో ఉన్నట్టే ఇప్పుడు కూడా జరుగుతుంది కదా. యుక్రెయిన్, రష్యా వార్, కరోనా వైరస్ లాంటివి చాలా జరుగుతున్నాయి కదా. ప్రజలలో అత్యాశ ఎలా పెరిగిందో చూస్తున్నారు కదా. సొంత అన్న తమ్ముళ్లే కొట్టుకొని చేస్తున్నారు. కానీ మంచి విషయం ఏంటంటే వీటితో పాటు ఇప్పుడు కొన్ని మంచి పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా చాలామంది న్యాయంగా ఉన్నారు, ధర్మాన్ని ఫాలో అయ్యేవాళ్లు కూడా ఉన్నారు. కల్కి ఆల్రెడీ పుట్టిందా? చాలామంది నమ్మకం ఏంటిది అంటే ఆల్రెడీ కల్కి పుట్టిండు, కానీ మనకి ఇప్పుడే కనిపించదు. పరిస్థితులు మొత్తం దారుణంగా మారినప్పుడు బయటికి వస్తాడు అని అంటారు. కొంతమందేమో కల్కి జన్మించిండు కానీ తను ఇప్పుడు పవర్స్ని పెంచుకుంటుండు అని అంటారు. కొంతమంది అసలు శంబలా అనే ప్లేసే లేదు, మన స్టేట్ ఆఫ్ మైండ్ అంటే మన ఆలోచననే శంబలా ఉంటది, మన ఆలోచనలో మంచే కల్కి, చెడు ఆలోచననే కలి అని అంటారు. మనమిప్పుడు ఏం చేయాలి? ఒకవేళ కల్కి ఇప్పుడు వచ్చినా రాకున్నా మనం ఇప్పుడు ఏం చేయాలో అనేది మాత్రం క్లియర్గా ఉంది. మనం ఎప్పుడూ నిజానికే ప్రయారిటీ ఇయ్యాలి, సత్యానికే సపోర్ట్ చేయాలి, ధర్మ మార్గంలోనే ఉండాలి. అధర్మమైన పనులు చెయ్యొద్దు, ఎప్పుడూ అన్యాయం చెయ్యొద్దు, అవినీతికి పాల్పడద్దు. మనలో ఉన్న కలిని మనమే కల్కి అయ్యి ఓడించాలి. మన ఆలోచనలో ఉన్న చెడు, అత్యాశని, దురాశని దూరం చేయాలి. మనలో ఉన్న కల్కిలా మనమే మారి మంచి చేస్తూ మంచికి మాత్రమే సపోర్ట్ చేయాలి. మేబీ ఆల్రెడీ కల్కి పుట్టిండు కావచ్చు, మనల్ని చూస్తుండు కావచ్చు, మనం మారుతామని హోప్తో మనల్ని అబ్జర్వ్ చేస్తుండు కావచ్చు కదా. మీరేమనుకుంటున్నారు? ఆల్రెడీ కల్కి వచ్చిండు అంటారా? మీ ఆలోచన తప్పకుండా కింద కమెంట్స్లో పెట్టండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ దిస్ వీడియో అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలి, ఏ సిరీస్ చేయాలో చెప్తే తప్పకుండా చేస్తా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. థ్యాంక్ యూ.